తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన కొత్త డయాఫ్రమ్ వాల్ భేష్ అని విదేశీ నిపుణుల బృందం స్పష్టం చేసింది. తాము చేసిన పరీక్షల ఫలితాలన్నీ బాగున్నాయని 7వ పర్యటన అనంతరం కేంద్ర జలశక్తి శాఖ CWCలకు సమర్పించిన ప్రాథమిక నివేదికలో బృందం పేర్కొంది. అయితే తుది నివేదిక ఇంకా రావాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టులో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన కొత్త డయాఫ్రమ్ వాల్ నాణ్యత భేషుగ్గా ఉందని విదేశీ నిపుణుల బృందం తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. పరీక్ష ఫలితాలన్నీ నిర్దేశిత ప్రమాణాలను అందుకున్నాయని, కొన్ని పరీక్షల ఫలితాలు ప్రమాణాలను మించి ఉన్నాయని తెలిపింది. వాల్ను నిర్మించిన బావర్ సంస్థ అందించిన CIS డేటా ఆధారంగా ప్యానెళ్ల మధ్య అతికింపు తదితరాలు నిర్దేశించిన పరిమితుల్లోనే ఉన్నట్లు 3D నమూనా పరిశీలనలో నిర్ధారణ అయిందని వెల్లడించింది. గతంలో 6 సార్లు ఆ బృందం వచ్చి పనులను పరిశీలించింది. బృంద సభ్యుడు హించ్ బెర్గర్ మేలో మరోసారి 3 రోజుల పాటు పోలవరంలో పర్యటించారు, పనులను పరిశీలించారు. తర్వాత ఢిల్లీలో కేంద్ర జలశక్తి, కేంద్ర జల సంఘం నిపుణులతో ఆయన సమావేశమయ్యారు. పరిశీలనలు, నాణ్యతా నియంత్రణ పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రాథమిక నివేదికను సమర్పించారు. తుది నివేదిక రావాల్సి ఉంది. ప్రాథమిక నివేదికలో పలు అంశాలను పేర్కొన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ను 1372.6 మీటర్ల పొడవున 365 ప్యానెళ్లతో నిర్మించారని, ప్యానెళ్ల సగటు లోతు 51 మీటర్లు, గరిష్ట లోతు 97.6 మీటర్లుగా ఉందని నివేదికలో తెలిపారు. 2025 జనవరి 18న పనులు ప్రారంభించి 2026 ఏప్రిల్ 2 నాటికి పూర్తి చేశారన్న నిపుణుల బృందం 7311 UCS, CCS పరీక్షలు నిర్వహించారని తెలిపింది. UCS అంటే వాల్ అడ్డంగా ఎంత ఒత్తిడిని తట్టుకోగలదు అని పరీక్షించడం. డయాఫ్రమ్ వాల్పై 1000 టన్నుల మట్టి, నీటి ఒత్తిడి ఉంటుంది. పైనుంచి ఒత్తిడి ఉన్నప్పుడు ఎంత మేర తట్టుకోగలదని ముఖ్యం. CCS అంటే 4 వైపులా ఒత్తిడి ఉంటే ఏ మేరకు తట్టుకోగలదని నిర్ధారించే పరీక్ష. నీటిని డయాఫ్రమ్ వాల్ ఎంతవరకు అడ్డుకుంటుందనే అంశాన్ని తేల్చేందుకు 841 పెర్మబిలిటీ పరీక్షలు, కాంక్రీటు తీరును తెలిపే స్లంప్ పరీక్షలు 23,607 చేశారని బృందం పేర్కొంది. అన్ని రకాల పరీక్షల ఫలితాలు సానుకూలంగా ఉన్నాయంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో 38 ప్యానెళ్లలో బ్లీడింగ్ సమస్య వచ్చినట్లు గుర్తించారని, ట్రెమీ ద్వారా కాంక్రీటు పోసే వేగాన్ని తగ్గించి బ్లీడింగ్ను నియంత్రించేందుకు ప్రాజెక్టు బృందం ప్రయత్నించిందని పేర్కొంది. ఉష్ణోగ్రతను నియంత్రించడం సాధ్యం కాలేదని, అది 32 డిగ్రీల కన్నా అధికంగా ఉందని గుర్తించారంది. ఆ ఉష్ణ ప్రభావంపై తిరుపతి IITలో T16 మిశ్రమంపై విశ్లేషణ చేసి ఉష్ణ ప్రభావాలు సురక్షిత స్థాయిల్లోనే ఉన్నాయని తేల్చారని వెల్లడించింది. దీంతో పాటు బ్లీడింగ్ జరిగిన ప్యానెళ్లను పరిశీలించడానికి 200 నుంచి 225 మిల్లీమీటర్ల పొడవున్న 48 కోర్ నమూనాలను సేకరించి పరీక్షించారని, ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాలేదని తెలిపింది. డయాఫ్రమ్ వాల్ పైభాగాన్ని కట్ చేసి దిగువన కాంక్రీటు ఎలా ఉందో పరిశీలించారని, నాణ్యత గల కాంక్రీటు కనిపించిందని నిపుణుల బృందం తన నివేదికలో వివరించింది. దానిని పరిశీలిస్తే పగుళ్లు, ఖాళీలు, ఇతర నిర్మాణ లోపాలు లేవని స్పష్టం చేసింది. డయాఫ్రమ్ వాల్ బయటి భాగాల్లో కొన్ని చోట్ల మరమ్మతులు చేయాల్సి వచ్చిందని, గోడ వెలుపలి ఉపరితలానికి సాయిల్ బెంటోనైట్ అతుక్కుపోవడమే ఇందుకు కారణమని విశ్లేషించింది. కొన్ని ప్యానెళ్ల జాయింట్లకు మరమ్మతులు చేశారంది. అయితే డయాఫ్రమ్ వాల్కు సంబంధించి తనిఖీ చేసిన, ఆమోదం పొందిన రికార్డులను తాము పరిశీలించలేదని, ఆ రికార్డులన్నింటినీ భద్రపరిచినట్లు అధికారులు తెలిపారని వివరించింది. వీటితో పాటు కొన్ని జాగ్రత్తలను బృందం సూచించింది. గ్యాప్ 1, డ్యామ్ జోన్ 1లో అవసరానికి మించి నిర్మించి తర్వాత కత్తిరిస్తున్నారని, దీనివల్ల సమయం వృధా అవుతుందని తెలిపింది. ప్రధాన డ్యాం నిర్మాణంలో క్వారీలోనే రాళ్లను వడబోయాలని, ప్రమాణాలకు అనుగుణమైన వాటిని మాత్రమే పని వద్దకు తీసుకొచ్చి ఉపయోగించాలని పేర్కొంది. ఫిల్టర్ పక్కన తొలుత పెద్ద పెద్ద రాళ్లు వేసి వాటిని తొలగించడం కన్నా ముందే జాగ్రత్త పడాలని, డయాఫ్రమ్ వాల్ను ఆనుకుని వేస్తున్న మట్టి నాణ్యతను ఇంకా మెరుగుపరచాలని సూచించింది. 2026 జనవరితో పోలిస్తే ఈ విషయంలో నాణ్యత మెరుగుపడింది. గ్యాప్ 2 క్లేరీచ్లో నిర్మాణ సమయంలో ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేయగలిగే ప్రణాళిక ఉండాలని, గ్యాప్ 2 ఆనకట్ట నిర్మాణ ప్రాంతానికి బయట మరిన్ని బోర్ హోల్స్ తవ్వాలని సూచించింది. డిజైన్ అంచనాలను నిర్ధారించడానికి ఇవి ఉపయోగపడతాయని తెలిపింది.